ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించడం, రీసెంట్ గా జరిగిన ప్రమాణ స్వీకారాలతో ఇటు నందమూరి అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాయి. అయితే ఒక్కటి తగ్గింది, పుష్ప అన్నట్టు సీన్ కనిపిస్తోంది. సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. అంతేకాదు ఓ మెగా హీరో తన ఇన్స్టాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడంతో దూరం మరింత పెరిగిందనిపిస్తోంది. అల్లు మెగా ఫ్యామిలీస్ ఇక ఎవరికి వాళ్ళేనా? వాచ్ ది స్టోరీ. అల్లు వారింట ఏం జరిగినా మెగా ఫ్యామిలీ సందడి చేయాల్సిందే. మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అంటే అల్లు ఫ్యామిలీ ఉండాల్సిందే. ఒకవేళ బన్నీ షూటింగ్ లో బిజీగా ఉండి రాలేకపోయినా అల్లు అరవింద్ హాజరయ్యేవాడు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఆల్రెడీ దూరం పెరిగిందంటూ వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్టయింది. ఎన్నికల్లో బన్నీ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచినా ప్రచారం చెయ్యలేదు. అయితే తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి తరఫున ప్రచారం చేశాడు. దీంతో అల్లు అర్జున్ ను ట్రోలింగ్ చేశారు జన సైనికులు. పుష్ప 2 మంచి హైప్ తో రిలీజ్ అవుతున్న టైంలో పవన్ ఫ్యాన్స్ కు దూరం కావడం సరైంది కాదన్న కామెంట్స్ కూడా వినిపించాయి. పవన్ గెలిచిన తరువాత ట్విట్టర్ వేదికగా బన్నీ శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలో కనిపించకపోవడంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయానికి మెగా కుటుంబ సభ్యులందరూ చేరుకుని పవన్ ను అభినందించారు. మెగా ఫ్యామిలీ కనిపించినా అల్లు ఫ్యామిలీకి చెందిన ఒక్కరూ కనిపించకపోవడం షాక్ ఇచ్చింది. మెగా సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ లేకపోవడంతో చిరంజీవి ఇంటికి పవన్ వస్తున్నట్టు అల్లు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ లేదా, ఉన్నా రాలేదా అంటూ రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. చిరు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో ఎటు ప్రమాణ స్వీకారంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఎన్నికల టైంలో స్నేహితుడికి సపోర్ట్ చేసిన విషయంలో బన్నీని ట్రోల్ చేసిన అల్లు అరవింద్ కూడా రాకపోవడంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య తేడాలు బయటపడ్డాయి. ఇదంతా ఒకెత్తైతే సాయి ధరమ్ తేజ్ అయితే ఇన్స్టాలో అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడంతో డిఫరెన్సెస్ మరోసారి బహిర్గతమయ్యాయి. సాయి ధరమ్ తేజ్ పవన్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. అన్స్టాపబుల్ షోకు పవన్ తో పాటు తేజు వచ్చాడు. మేనల్లుడికి లిఫ్ట్ ఇవ్వడం కోసం బ్రో మూవీలో తీసుకున్నాడు పవన్. ఎన్నికల్లో గెలిచిన తరువాత మామయ్యను ఎత్తుకుని తిప్పేశాడు తేజు. ఇంతటి అభిమానం ఉన్న తేజుకు బన్నీ ప్రత్యర్థికి సపోర్ట్ చేయటం నచ్చలేదు. దీంతో ఇన్స్టా వేదికగా అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడంతో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య డిఫరెన్సెస్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.